హై గైస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ హోస్ట్ ఆర్జన్. ఇంకా ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ అయిపోతున్నా. నారి అనే సినిమా ట్రైలర్ చూసినప్పుడు వావ్ మస్తు అనిపించింది. ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట. డైరెక్టర్ అండ్ నిత్య గారు ఉన్నారు. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? మస్తు ఖుషి ఉన్నా మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టాక్ చాలా సీరియస్ నోట్గా మాట్లాడదాం. ఎందుకంటే సినిమా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఉంది నెక్స్ట్ జనరేషన్ని. వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? లైక్ ఈ సినిమా చూసినప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఉందా? ఎలా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సీన్సే అవి ప్రూవ్ చేసినాయి ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. సో మా నిత్య సీన్ అయితే అవుట్ స్టాండింగ్. తన పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ అందరూ చూసారు. ఎస్. ముఖ్యంగా ఈ సినిమా ఈ డైలాగ్ ద్వారా ఇంకా చాలా చాలా మందికి తను బాగా రీచ్ అవుతుంది. ఎస్. అండ్ ఒక కేరళ చెప్పాలం ఓ మై గాడ్ నిత్య నుంచి అండ్ నవ్ యువర్ బికమ్ స్టార్. లైక్ మంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నావు నిత్య. అండ్ ఇంక ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుందా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు? ఎందుకు డైలాగ్ అనాల్సి వచ్చింది? అదా అంటే చాలా కష్టాలు ఉంటాయి అమ్మాయిలకి. అండ్ ఆ ఏజ్ అమ్మాయి ఇంత పెద్ద డైలాగ్ చెప్పిందంటే అమ్మాయి ఎన్ని కష్టాలు అనుభవించుంటుంది. సో ఆ మూవీ అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిల కోసం. అమ్మాయిలు ఇలా ఉంటారు, అబ్బాయిలు ఎంతవరకు మారాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఇంట్లో చూపిస్తాం. ఎన్ని సీన్స్ లైక్ పెద్ద పెద్ద ఆమెని గారితో కాంబినేషన్ సీన్స్? ఆమెని గారితో కాంబినేషన్ సీన్ ఉంది. నాకు లైక్ మా టీచర్ అనమాట ఆవిడ. నేను చెప్పేసాను ఇంట్లో. సో ఆమని గారితో సీన్ ఏంటి, ఒక పెద్ద సాంగ్ చేసింది. సాంగ్ వాజ్ అమేజింగ్. చిన్మయ్ గారు చాలా అద్భుతంగా పాడారు. ఇట్స్ ఆల్రెడీ ఒక 4 million క్రాస్ అయింది ఆల్రెడీ. అండ్ సాంగ్స్ అమేజింగ్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ మై హార్ట్ చాలా చాలా బాగున్నాయి, ఎంగేజింగ్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఉన్నాయి. సో రాసినప్పుడు మీ ఫీలింగ్ ఏదన్నా అంటే లైక్ ఉమెన్స్ మీద ఎక్కువ రాస్తున్నారు అంటే కమర్షియల్గా మీరు సెట్ అవుతారు, కమర్షియల్ డైరెక్టర్ అవుదామని రాసారా? లేదంటే ఇది పక్క కమర్షియల్ మూవీ అండి. ఇట్స్ నాట్ ఏ విమెన్ నారీ అని టైటిల్ పెట్టినంత మాత్రాన ఇట్స్ నాట్ ఏ విమెన్ లేకపోతే నారీ అని కాదు. ఇందులో మంచి ప్రేమ కథ కూడా ఉంది. సో రమణ గారి సాంగ్ సూపర్ ట్రెండింగ్లో ఉంది. ఆయన ఆల్రెడీ గోదావరి గట్టు సాంగ్ తోటి ఆయన చాలా మళ్ళీ మొత్తం ఊపు ఊపేశారు ఆంధ్రాని, తెలుగు వాళ్ళందరినీ. చాలా 2.0 డెఫినెట్గా. ఇంకా అది 3.0 దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా వాయిస్ చరిష్మా ఇస్ అమేజింగ్. సో కేరళ కంచపాలెంలో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నట్టు దీంట్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అవునవునండి, ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ మూవీ ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్డ్ మూవీ అనమాట. ఇందులో అంటే మీ ఏజ్ వాళ్ళకి ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి హలో నీ ఏజ్కి నా ఏజ్కి బాగా ఫరక్ పడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది. దానికి మీ ఏజ్ చెప్పేసారంటే ఇప్పుడు మీ ఏజ్ గురించి అని కాదు, మీరు ఒక అబ్బాయి అలాగా మీ ఏజ్ లో మంచి కౌంటర్ చేస్తారు. లేదు ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే అందరు ఏజ్ గ్రూప్స్ వాడు తన ఏజ్ కి మన ఏజ్ కి డిఫరెన్స్ చెప్పాలి కానీ మీ ఏజ్ మీ ఇద్దరు ఒక ఏజ్ కదా. ఇప్పుడు ఆయన కంగారు పడతాడు. సో అదనమాట, ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఏదో ఒక క్యారెక్టర్ ఏజ్ గ్రూప్. ఓపెన్ గా చెప్పాలంటే ఈచ్ రిలేషన్ లైక్ ఒక డాటర్, ఒక అమ్మాయి, ఒక కూతురు, అలానే ఒక కొడుకు. సో ఎవ్రీ ప్రతి కూతురు ప్రతి కొడుకు వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుని ఇందులో లాగా ఈ క్యారెక్టరైజేషన్. అలానే ఒక తల్లి తండ్రి అమ్మ నాన్న వాళ్ళు చెక్ చేసుకునేలాగా వాళ్ళని వాళ్ళు ఇందులో చూసుకునేలాగా ప్రతి ఏదో ఒక మూమెంట్లో ప్రతి సీన్లో కూడా డెఫినెట్లీ దే విల్ మ్యాచ్ విత్ దట్ క్యారెక్టర్స్. సో ఇది ప్రధానమైన క్యారెక్టరైజేషన్ ఇందులో ఉంది. అండ్ ఇది ఈ క్వశ్చన్ రేస్ చేయడం అని కాదు కానీ ఆమెని గారిని ఎలా ఏంటి ఆమెని గారు ఎప్పుడు డీసెంట్ రోల్స్ చేస్తుంటారు, ఆమెని గారిని ఎలా తీసుకొచ్చారు? అది ఫైనల్ షాట్ వాజ్ అమేజింగ్ షాట్ అది. సో దాని గురించి మీ పాయింట్. కథ అంటే ఆమె ప్రతి ఇంటి మనిషి, జనరల్గా ప్రతి ఇంట్లోనూ ఒక సాధారణ ఒక
అమ్మాయిగా సాధారణ గృహిణిగా చాలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్ ఆవిడ పండించారు. అవును. సో అలాంటి దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాము దీన్ని ఈ క్యారెక్టరైజేషన్తో. సో అంత ప్రతి ఇంట్లో మమేకమైపోయిన ఒక గృహిణి స్థాయి నుంచి ఒకవేళ స్త్రీ కోపిస్తే, స్త్రీకి కనుక కోపం వస్తే ఎలాంటి ఉగ్రరూపం చూపిస్తుంది అనేది ఆ నెక్స్ట్ లెవెల్ తన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ తోటి ఆ క్యారెక్టర్ని చాలా గొప్పగా తీసుకెళ్లారు. ఇది అందులో స్పెషల్. అండ్ అంటే రియల్గా మనం మాట్లాడుకుంటే గర్ల్గా ఉండడమే ఇష్టం కదా, బాయ్గా ఉండడం కదంటే అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిలా అనిపిస్తుంది, ఒక్కొక్కలా. అలా కాదు, నీకు ఇచ్చే కంఫర్ట్ మమ్మీ అసలు ఎంత కంఫర్ట్ ఇస్తుంది, మీ డాడీ ఎంత కంఫర్ట్ ఇస్తాడు, మళ్ళీ బాయ్గా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఇట్లా నైట్ లేచి సరదాగా 12 o'clock అమ్మ ఇలా బయటకు వెళ్ళి వస్తానంటే వెళ్ళమ్మా వెళ్ళి తిరుగు అంటారు. మేము అమ్మ ఇలా బయటకు వెళ్ళాలని ఉంది వెళ్ళనా, ఫ్రెండ్స్ వస్తారు, ఈవెన్ ఒకదాన్ని అసలుకే పంపిరు, ఫ్రెండ్స్ వస్తారంటే ఈ టైంలో ఎందుకు మనం వెళ్ళలేదా, అక్కడ షూట్ అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా, అక్కడికి ఐటీసీ పోయి తినేసి వచ్చాం కదా. అబ్బబ్బబ్బా బానే అది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ బాగా తెలిసిన వ్యక్తులు ఉంటే ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు నువ్వు చక్కగా కలిపారు ఒక షర్ట్ వేసుకుని హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకుని వెళ్ళిపోయినట్టు మీలాగా మాకు ఉండదు కదా, పంపరు కదా. ఓకే, అంటే మాకు వచ్చే కంఫర్ట్ జోన్స్ మీకు ఇవ్వరంటారు ఇప్పటికి ఇప్పటివరకు ఇలా జరుగుతున్నాయి అంటారు. సొసైటీ మారితే జరుగుతుందండి. అలా అట్లా లేదు కదన్నా, ఇప్పుడు సొసైటీ అబ్బాయిలని చంపేస్తున్నారన్నా. ఇక్కడ బయట చూసుకుంటే ఎక్కడ అసలు అబ్బాయిలకు రక్షణ లేకుండా పోతుంది. అలాంటి సినిమాలు కూడా కొంచెం తీయండి, కొంచెం అట్లా చూడకపోతే. సో నిజంగా అంటే మగాళ్ళకి చాలా మంది మగవాళ్ళు 90% మగాళ్ళు అంత మంచోళ్ళు, చాలా కష్టపడి కుటుంబం కోసం పోరాడుతూ రేపేంటి అనే ఒక తాపత్రయంతో వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలనే ఒక భయంతోటో లేదంటే ఒక బాధ్యతతోటో చాలా మంది లీడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాం సొసైటీ. బట్ ఎవరో చేసే ఒక 10% తప్పులు చేయటం వల్ల సో ఇది యాక్చువల్గా ఇది ఈ మగాళ్ళందరికీ ఒక అనుమానంగా చూసే ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను దాన్ని మన బాధ్యతని గుర్తు చేయటం కోసం నేను ఈ సినిమా చేశాను. ఇది మన మగాళ్ళ కోసం, మన బాధ్యత. మనం ఎంత అంటే ఎవరో ఆ చిన్న తప్పులు చేయకూడదు, చేయకుండా మనం మారాలి. తప్పు అనే విషయం వచ్చేస్తే అంటే వీళ్ళు టాక్ అంటే సీరియస్ మాట్లాడుకుంటే అది తప్పు అంటే ఇద్దరి మధ్య జరిగేదని తప్పు అంటారు. అమ్మాయి సైడ్ చేస్తుంది, అబ్బాయి సైడ్ అంటే మన దృష్టి కోణం మారాలి. మనం చూసే అంటే వాళ్ళ ఇప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని మగాళ్ళతో సమానంగా చూడాలి అని నేను చెప్పడం కాదు. యాక్చువల్గా మగాళ్ళ కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ శక్తివంతులు వాళ్ళు. 100%. మనం వాళ్ళతో ఎప్పటికీ సమానం కాము. ఇది చరిత్ర నిజంగా. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కొంతమంది చేసే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళు చూసే కోణం వల్ల, సో ఇది కొంచెం వాళ్ళకి ఒక అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. కాబట్టి సో దీన్ని మారాలి, మనం దీన్ని మార్చుకోవాలి అనేది ఆలోచన. అందుకనే సీషోర్ సాంగ్, ర్యాప్ సాంగ్ ఈడు మగాడేంట్రా బుజ్జి, ఇది ప్రతి మగాడికి ఒక భగవద్గీత లాంటిది. అనుక్షణం వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ వాళ్ళని వాళ్ళు ఎప్పుడన్నా ఒక మైండ్ వీక్ మూమెంట్లో కనుక వాళ్ళు తప్పుదారిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఇది వాళ్ళ బాధ్యతను గుర్తు చేసే పాట. అది అందుకే అంత గొప్పగా వైరల్ అయింది. 12 million వ్యూస్తో ఇంకా చాలా ఫాస్ట్గా ఇంకా ట్రెండ్ అవుతా ఉంది. లైక్ మోస్ట్లీ లైక్ ఇంతమందిని చూసావు కదా, లైక్ చాలా డైరెక్టర్స్ చూసావు. వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ మా సూర్య అన్న? చాలామంది డైరెక్టర్స్ ఇష్టం, చాలా డైరెక్టర్లు ఇష్టం, ఏం డిఫరెన్సెస్? కంపేర్ చేయడం కాదు కానీ హీఈస్ అ రియలీ గ్రేట్ డైరెక్టర్. ఈ ఆలోచన రావడం, ఇట్లా ఒక జనాలకి ఒక మంచి మూవీ ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ చూసిన తర్వాత నేను చూసాను. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్య గారు నాకు అంటే లైక్ స్టోరీ బ్రీఫ్గా చెప్పారు, క్లైమాక్స్ మాత్రం ఎవరికి చెప్పలేదన్నమాట. నేను మూవీ చూసిన తర్వాత చాలా బోల్డ్గా ఆమ్ని గారిని అలా చూడాలి, అలా
షాక్ అయిపోయాను, నాకు మాటలు కూడా రావట్లేదు. నిజంగా గ్రేట్ అండి మీరు అలా చూపించినందుకు. అది ఆవిడ చేసినందుకు మనమే ఉంది, ఆవిడది గ్రేట్. Yes. ఆ గ్రేట్నెస్, ఆ క్రెడిట్. ఇప్పుడు అమ్మని గారిని ఎప్పుడు అంత హోమ్లీ అంటే అంత ఫైర్, ఆ ఫైర్ ని చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎప్పుడు ఆ ఎమోషన్ తోటి కూడిన. అంటే చాలా మంది ఏదో ఒకరు కోపం వస్తే అరిచేస్తారు, అది కాదు. చాలా బ్యాలెన్స్డ్ ఆ ఎమోషన్ తో కూడిన ఆ ఫైర్, అది ఆమెకు మాత్రమే సాధ్యం. కోపం చంపేస్తుంది. కోపం అని కాదు అది, కోపం లేకపోతే ఇంకోటి కాదు, అదొక అంటే ఒక ఒక తప్పుని నిగ్రహించడం, అది అది ఆమెకే సాధ్యమైంది. ఆ క్యారెక్టరైజేషన్ ఆమె కోసమే అన్నట్టుగా ఏమో. 100% మీరు అన్న పాయింట్ 100%. ఒక కొడుకు తప్పు చేస్తే తల్లి అలా శిక్షిస్తుంది అనేది సినిమాలో ఓకే ఇంపాక్ట్, కానీ రియల్ లైఫ్లో అది చూడాలి. అది ఏంటి అనేది, ఇప్పుడు కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేది మీరు చూడాలి. అది అది అదే సినిమా, తల్లి కొడుకు సినిమా, అలానే ఓ తండ్రి కూతురు సినిమా. సో ఇట్స్ ఎవ్రీవేర్. అంటే ప్రతి క్యారెక్టర్, అదే చెప్తాను, ప్రతి హ్యూమన్ రిలేషన్ ఆ రిలేషన్తో మ్యాచ్ చేసుకోవాల్సిన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ. ఎస్. అండ్ లైక్ బిఫోర్ మూవీస్ చేసేవారు, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్టింగ్కి అని ఏమన్నా చేంజ్ వచ్చిందా, లైక్ మెచ్యూర్డ్? దీనికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఐ మీన్ మరి అంటే లైక్ ఒక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ నాది, జనాలకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. నేను కొంచెం కూడా హార్డ్ వర్క్ చేయకపోతే అంత ఇంపాక్ట్ ఉండదు దీనికి. ఆ డైలాగ్ అనేది నేను ప్రాక్టీస్ చేశాను, అండ్ అది టేక్ చెప్పేటప్పుడు కూడా చాలా లైక్ లోపల నుంచి వచ్చింది నాకు. ఆ డైలాగ్లో కూడా అంత ఇంపాక్ట్ ఉంది. సో కొంచెం హార్డ్ వర్క్ అయితే చేశాను. దీన్ని సింగిల్ టేక్లో చేశాను. అది ఆమ్ని గారు కూడా అది ఆమె కష్టము, ఆమె ప్రయత్నము, ఆమె అదృష్టము, బార్న్ గిఫ్ట్ అంటారు కదా. సో డెఫినెట్లీ షీఈ్ అమేజింగ్. ఆమ్ని గారు చాలా మంది సింగిల్ టేక్ ఆర్టిస్ట్లు ఉన్నారు సార్. ఇందులో అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రగతి గారు ఉన్నారు, డైనమిక్ లేడీ. సునైనా గారు లాయర్. ప్రమోదిని గారు మొన్న రీసెంట్ గా బాపు తోటి చాలా మెస్మరైజ్ చేసేసారు. సో అలానే మంచి ఒక రాజమండ్రి శ్రీదేవి అని ఆమె ఒక క్యారెక్టర్ చేశారు. కేదార్ శంకర్ గారు, ఛత్రపతి శేఖర్, నాగమహేష్ గారు. సో ఎవ్రీ సీనియర్స్ అనమాట. ప్రతి క్యారెక్టర్లో కూడా చాలా ఆ యాక్ట్. ఎంత మాట్లాడుకున్నా విల్ టాక్ మంచి గురించి చేస్తాము, డబ్బుల గురించి చేస్తాం అనే క్వశ్చన్ వస్తుంది. ఈ సినిమా మీరు మనీ కోసం చేశారా, లోపల ఉన్న మంచి కోసం చేశారా? అంటే జోబ్లో ఎన్నుకున్న మంచి కోసం? ప్రతిదీ అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఒక ఆర్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఒకడు పెయింట్ అంటే ఇష్టం, ఒకటి ఇంకో డ్యాన్స్ అంటే ఇష్టం. ఇవన్నీ ఇష్టాలతోటే ఏది నడవదు. డబ్బులు ఉంటేనే ఏదన్నా జరుగుతుంది. ఇప్పుడు నాలో ఎంత కోరుకున్నా డబ్బులు లేకపోతే సినిమా చేయలేం కదా. అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా రావాలి. డబ్బులు వస్తే ఇంకా మంచి సినిమా చేస్తాం. సో ఈ సినిమా డబ్బులు అనేది ఇట్స్ అండర్ కరెంట్గా అది జరిగిపోవాలి అంతే. కేవలం డబ్బుల కోసం మాత్రమే చేయలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది దీని వెనక. అట్ ద సేమ్ టైం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఇది ఉంది. అట్ ద సేమ్ టైం డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. మనం కరెక్ట్గా చేస్తే డబ్బులు వస్తాయి. వాట్ అబౌట్ నిత్య? నేను లైక్ కేర్ ఆఫ్ కల్చర్ నిత్యకి ఇప్పుడు నిత్యకి ఏమైనా చేంజెస్ చెప్పమంటే ఏమని చెప్తావు? షీఈ్ గ్రోన్ గర్ల్ నౌ. దట్స్ వాట్. అంటే ఇప్పుడు చేస్తున్న తన సినిమాలకి క్యారెక్టర్లు కూడా కొంచెం పెద్ద మెచ్యూర్ క్యారెక్టర్లు వస్తున్నాయి. హీరోయిన్ గా చేస్తుంది. సో అదే దట్ ఈస్ వాట్ డిఫరెన్స్. కంచరపాలెం గర్ల్ బికేమ్ ఎ హీరోయిన్ నౌ. నాకు డైలాగ్ ఇక్కడ వస్తాయి ఇంకా మంచి మూవీస్ చేస్తున్నాను, వస్తాయండి. ఎస్, లైక్ వీ విల్ టాక్ లైక్ కొంచెం లిబర్టీ తీసుకొని. సో సార్తో ధనుషన్తో వీళ్ళందరితో చేసినప్పుడు పెద్ద స్టార్స్తో చేసినప్పుడు ఎలా ఉంటుంది? నర్వస్ ఉంటుందా లేకుంటే కొంచెం ఉంటుంది? బట్ యా, ఇట్లా యాక్టర్ అవ్వాలన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేయాలి కదా. కొంచెం ధైర్యం ఎక్కువే నాకు. బాగానే కలిసిపోతాను అందరితో, కానీ కొంచెం భయం వేసింది. లైక్ చాలా పెద్ద యాక్టర్స్ మనం ఏమైనా తప్పు చేస్తే ఏమైనా అంటారా అనే భయం ఉంటుంది. బట్ అందరు మంచిగానే కలిసిపోయారు. ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్. యాక్టర్స్ ఎవరు కూడా చిన్న వాళ్ళు తప్పులు చేస్తే అసలు కోపడరు. అంటే దే టీచ్ దెమ్, దే ట్రైన్ దెమ్. బికాస్ వాళ్ళు పెద్ద యాక్టర్స్ అయ్యారు అంటేనే ఇక్కడ నుంచే వచ్చి ఉంటారు కదా ఫస్ట్ నుంచి.
ఎవరితో బాగా బాండింగ్ యాక్టర్లతో పెద్దవాళ్ళతో కొంచెం చనువుతో మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా? అశ్విన్ గారు కొంచెం క్లోజ్, అండ్ సంయుక్త మీనన్ అక్క ఇస్ రియలీ స్వీట్. ఆ అక్క చాలా బాగా మాట్లాడుతుంది. మిగతా వాళ్ళు అందరూ అంతే, మంచిగా అందరూ మంచిగానే ఉంటారు. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ వచ్చేస్తాను, లైక్ అంటే ఎంత సినిమా చేసినా కూడా ఒక హెడ్ ఉండాలి, సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఫ్రైడే వరకు ఫస్ట్ షో కలెక్షన్ వరకు తీసుకెళ్ళాలి. సో మీరు అనుకున్న అమ్మని గారి సినిమాకి క్యాపబిలిటీ లైక్ వెళ్ళి ఫ్రైడే వచ్చి కూర్చొని సిట్టింగ్ వేసి కూర్చొని చూస్తారు అని ఎంతవరకు నమ్ముతున్నారు? అంటే ఇక్కడ ఇందులో ఉన్న కమర్షియల్ పాయింటే ఏంటంటే ఆమని గారు అని కాదండి. ఇక్కడ ఈ కథే నారి అనే టైటిలే కమర్షియల్ పాయింట్. సో అదే జనాలను సినిమా వరకు తీసుకొస్తుంది అనేది మా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా 2 గంటల సినిమాలో మేము ఏం చూపిస్తాం అనేది మా శాంపిల్స్ ద్వారా ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం అని నమ్ముతున్నాం. బికాస్ నిత్య డైలాగ్ కానీ, శ్రీషోర్ సాంగ్ కానీ, చిన్మయ్ గారి పాట కానీ, అలానే రమణ గోగుల్ గారి సాంగ్ కానీ, సునీత్ గారి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కానీ, సో ఇవన్నీ కమర్షియల్ దీంతో కూడుకున్న మేము శాంపిల్స్ ఇచ్చాము జనాలకి. సో దే లైక్డ్ వెరీ మచ్. ఇంత ట్రెండింగ్లో వెళ్తున్నాయి అంటేనే అంటే వ్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సుధీర్ అన్న అంటే అందరికి ఇష్టం. సుధీర్ అంటే అమేజింగ్ యాక్టర్, అందరికీ చాలా గుండెల్లో పెట్టుకొని చూస్తారు. కింద మలయాళం కామెంట్స్ కూడా వస్తాయి. థియేటర్స్కి వెళ్ళి చూస్తే అంత ఓపెనింగ్స్ రావు అంటే లైక్, ఎందుకంటే థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక అఫోర్డబుల్ కాస్ట్ ఉంది. ఒక 110 రూపీస్ పెడుతున్నారు, 150 రూపీస్ పెడుతున్నారు అంటే ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలన్నమాట. అంత మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఈ మ్యాజిక్ మా నిత్యతోటే స్టార్ట్ చేసాం. డెఫినెట్గా ఇది విల్ వర్కౌట్. థియేటర్స్ దట్టు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇది విమెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవబోతోంది. సో March 7th. సో మేము ఆ రోజు మహిళల కోసం అలానే వాళ్ళ పార్ట్నర్స్ కోసం ఒక కపుల్ యూ కెన్ కమ్, యూ కెన్ సీ వాచ్ విత్ 1 ticket. అర్థం కాలేదు కదా? యాక్చువల్లీ నేను క్వశ్చన్ రేజ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఉమెన్ స్పెషల్కి మన డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా, ఏదైనా ఉంటుందా? డిస్కౌంట్ అని కాదు, అంటే నేనేమంటానంటే ప్రతి మహిళ తన లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్ తోటి, ఐదర్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొడుకు కావచ్చు. సో వీళ్ళతోటి కలిసి వచ్చి ఒక టికెట్ మీద 2 సినిమా చూడవచ్చు. దిస్ ఈజ్ మై ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో ఆఫర్. సో ఇది డెఫినెట్గా అంటే ఆఫర్ అని చెప్పను. ఈ షో చూసి ఈ షో చూసిన వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒక 10 మందికి చెప్పాలి. ఇది నా ఇంటెన్షన్. దీని వెనక ఏదో మేము ఏదో 1 buy 1 get 1 ఆఫర్ ఇస్తున్నామని కాదు. ఇది జనాల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు నా శాంపిల్ చూసినట్టే నా సినిమా కూడా చూడాలి. నువ్వు సినిమా చూసిన తర్వాత మీరేం ఫీల్ అయ్యారు మీరు 10 మందికి చెప్పాలి. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కానీ ఇందులో మీరు క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యారా లేదా. సో ఇది 10 మందికి వెళ్ళడం ద్వారా సో ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి విమెన్స్ డే సందర్భంగా March 8th ఈ 4 షోలకి కూడా ఈ సేమ్ ఆఫర్ మేము పెట్టాలనుకున్నాం. అది అనౌన్స్ 7th ఫస్ట్ మార్నింగ్ షో, 8th ఫుల్ షోస్, 4 షోస్ మీ నియర్ బై థియేటర్స్లో ఉన్న థియేటర్కి వెళ్ళి, ఆ టౌన్స్లో ఉన్న థియేటర్కి వెళ్ళి మీ యాజ్ ఎ కపుల్ విత్ మీరిద్దరు వెళ్ళి సినిమా చూడండి, జంటగా వెళ్ళి సినిమా చూడండి. ఒకసారి వాళ్ళ ఆడియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ప్లీజ్ టు బి ఆనెస్ట్గా మంచి ఇనిషియేటివ్ ఇది. అండ్ ఎవరైనా ఇంటికి హ్యాపీగా మీ బాయ్ ఫ్రెండ్ని, మీ హస్బెండ్ని, వాట్ ఎవర్ మీ ఒక పార్ట్నర్తో తీసుకొని వీళ్ళు నాకు భరోసా ఇచ్చేవాళ్ళు అన్న ఈ సినిమా చూసి అది మీరిద్దరూ కలిసి ఆ సినిమా చూసిన మరుక్షణం యూ విల్ గెట్ దట్ ఆ ఫీల్, ఆ బాండ్, వాట్ ఎవర్ యూ కెన్. మీ ఇద్దరి మధ్య ఏముంది అనేది అది నేను అది చూడాలనుకుంటున్నాను. సో ఒక కపుల్కి ఒక టికెట్, అమేజింగ్. 1 shot 2. నో ఈ సినిమా 10 మంది చూడాలి, ఆ 10 మంది చెప్పాలి. సో ఇది మా టార్గెట్. విల్ టాక్ లైక్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీ అంతా సేలింగ్ అంతా ఓకేనా? ఇట్స్ వర్కింగ్ అండి, అది జరుగుతూ ఉన్నాయి. మేబీ ఇట్ విల్ క్లోజ్ సూన్. ఏజ్ నుంచి క్యారెక్టర్స్ చేస్తున్నాం, పెద్ద బాధ్యతలు తీసుకుంటున్నాం.
ఎప్పుడైనా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు అంటే సరదాగా ఆడుతూ పాడుతూ చేసే క్యారెక్టర్లు వస్తే ఇంకా బాగుంటుంది అంటావు, వాట్ యూ కాల్? ఎలాంటి క్యారెక్టర్లు అయినా పర్లేదండి, ఇలాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ ఇంకా చేయాలనుకుంటున్నా. అండ్ అనుష్క గారు ఇన్స్పిరేషన్ అంటే లైక్ కొంచెం బరువు ఉన్న క్యారెక్టర్స్ అంటే లైక్ నాకు హార్డ్ వర్క్ చేసే క్యారెక్టర్స్ అన్నీ ఇష్టం అనమాట. సో ఎటువంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. ఐఎమ్ షూర్ యాజ్ నేను వర్క్ చేశాను కాబట్టి తను ఏ క్యారెక్టర్లో అయినా షీ కెన్ డూ సింప్లీ. యా, దిస్ ఇస్ ఆమె గొప్పతనం అది. ఆమె పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గర్ల్, ఇప్పుడు నౌ టర్నింగ్ యాజ్ ఎ విమెన్ స్లోలీ. యా, ఎస్. అండ్ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ వచ్చినప్పుడు అన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందుకు, అన్ని జంజాటాలు ఎందుకు, మనకి ఇంకా రామ్ కామ్ చేసుకుందాం అంటే ఈజీ వే, అంటే ఈజీగా రామ్ కామ్ చేసుకుందాం, సరదాగా ఒక మంచి లవ్ స్టోరీ చేసుకొని హిట్ కొట్టిన తర్వాత సరదా నెక్స్ట్ స్టెప్ అప్పుడు సీరియస్గా తీసుకుందామని కొందరు అనుకుంటారు. సో మీరు ఫస్ట్ ఇది ఇందులో మంచి రొమాన్స్ ఉంది. ఇప్పుడు రమణ గోగుల్ గారి సాంగ్ టీజింగ్ సాంగ్, మీరు ఏ కమర్షియల్ సినిమాలో లేని టీజింగ్ సాంగ్ ఇందులో ఉంది. సునీత్ గారు పాడిన పాట మంచి రొమాంటిక్ మూమెంట్స్, అసలు అద్భుతంగా ఉంది ఆ సాంగ్. సో దిస్ ఈజ్ వాట్, ఇది రామ్ కామ్ విత్ ఎమోషన్స్. అంతే. సో మీరేమంటారు, లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హ్యూమన్ ఎమోషన్స్కి లేదు, ఎక్కువ ఫోన్కి డిజిటల్కి ఎడిక్షన్స్ అయిపోతున్నారు అంటారు. దట్స్ వాట్, మేము అదే ఈ కోర్ పాయింట్ ఇందులో, అదే కోర్ పాయింట్ ఇది. 13 to 20 years అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల. సార్ నిత్య కూడా అదే చెప్పింది నాకు, ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంక ఇన్స్టా హ్యాండిల్ మానేసిందంట. అబ్బా, ఓన్లీ స్నాప్చాట్లు కూడా అప్పుడప్పుడు ఫోటోలు తీసుకొని కదా తప్ప అదే ఇంత ప్రొఫెషన్ కొనసాగిస్తూ కూడా తను చదువుకుంటుంది, అది మర్చిపోకూడదు. దట్స్ వాట్. నేను ఒక షార్ట్ నిజంగా నీ గురించి అప్రిషియేట్ ఒకటి చేస్తా, తను బుక్స్ తీసుకొని వచ్చి కూడా చదువుకుంటారు షూటింగ్ లొకేషన్లో. దట్ వాజ్ అమేజింగ్. నేను చూసిన చదువుకుంటుంది అంటే ఎట్లీ షార్ట్ చేస్తారు. అదే ఆ ఇన్స్పిరేషన్ ప్రతి అమ్మాయిలో రావాలి. ఇప్పుడు ప్రొఫెషన్గా వచ్చింది, తనకు అవకాశం వచ్చింది, ఓకే తనలో టాలెంట్ ఉంది కాబట్టి కంటిన్యూ చేయగలుగుతుంది. ఇప్పుడు అవకాశం రాగానే అందరూ ఇదైపోరు కదా. సో తనలో ఇది ఉంది, దానివల్ల తను చేయగలుగుతుంది. సో బ్యాలెన్స్గా చదువు నెగ్లెక్ట్ చేయట్లేదు. దట్స్ వాట్, అది అప్రిషియేషన్. సేమ్ నా దగ్గర మార్క్స్ వస్తున్నాయి నిత్యానికి కూడా. నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఎంబీఏ ఎంసీఏ? సేమ్ మార్క్స్ చెప్పమంటే 10th class అని చెప్తా. 10th class డైరీస్ అని చెప్తా, మన సినిమా కదా సో అట్లా చెప్తా. కరెక్ట్గా 10th class డైరీసే కదా చెప్తాం కదా. అండ్ వాట్ లైక్ ఇప్పుడున్న స్టార్స్తో ఏ స్టార్స్ చేయాలనిపిస్తే వాట్ డూ యూ కాల్ మంచి అంటే కాంబినేషన్ ఫీమేల్? ఇంకా ఏం అనుకోవట్లేదు అలా, అంటే లైక్ ఉంటుంది కదా హీరో కొంచెం బాగున్నాడు అట్లా. లేదు అలా ఏం అనుకోవట్లేదు. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అంతేనండి, ప్రభాస్ తోడు వస్తే చేస్తుంది. ఆఫ్ కోర్స్ అంటే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు, కానీ లోపల వీళ్ళతో చేయాలి వాళ్ళతో మీకుంటే సార్ సమంత గారితో వర్క్ చేయాలి, నయనతారతో వర్క్ చేయాలని. సో డైరెక్టర్స్ కి ఆబ్వియస్లీ ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు ఆమన్ గారు లాంటి ఒక సీనియర్ యాక్టర్స్ తోటి అవకాశం వచ్చింది, అలానే చాలా మంది సీనియర్స్ తో చేసే అవకాశం వచ్చింది. సో కథ వాళ్ళకి మనం చెప్పగలగాలి కదా, చెప్పగలిగాం, వాళ్ళకి నచ్చింది పాయింట్ సంథింగ్ ఎక్కడో కనెక్ట్ అయ్యాం, హ్యాపీ. అలానే తనకు కూడా ఒక మంచి అవకాశం, మంచి స్టార్ హీరో. పేరు లాగుతున్నాను సార్, తన క్రష్ ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి అలా లాగుదాం. అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. షీఈస్ వెరీ క్లియర్ తన ప్రొఫెషన్ మీద, తన లైఫ్ మీద చాలా క్లారిటీతో ఉన్న అమ్మాయి. ఎలాంటి డైవర్షన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, హీరోస్ అందరూ బాగుంటారండి, అందరూ ఇష్టమే, అందరూ గ్రేట్ యాక్టర్స్. సార్ మీ సార్ డైరెక్టర్ సార్ ఏం చెప్తా చెప్పేసి తీసుకున్నప్పుడు అప్పుడు అడుగుతా. అండ్ బికాజ్ షీఈస్ మై గర్ల్ అంతే. సో ఎందుకంటే మనం అంత డెడికేషన్ని మనం చాలా తక్కువ మందిలో చూస్తాం. తను కావాలి అని నాన్నగారితో ఫైట్ చేసి నేను తెచ్చుకున్నాను. ఆమె చేయాలి ఈ క్యారెక్టర్, ఇంకెవరు లేదు అంతే. అలానే మా కార్తీక్, మీరు ఎందుకు అనుకున్నారు నేను చేయాలి అని? ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు. నేను నీ పెర్ఫార్మెన్స్ ఎక్కడ చూసారు, ఎలా అనిపించింది? ఎవ్రీవేర్. ఇప్పుడు అప్పటికే నువ్వు చాలా క్యారెక్టర్స్ చేసావు. సో ముఖ్యంగా తనతోటి నువ్వు ఒక డాన్స్ మూమెంట్ చేసావు, కన్నడ సాంగ్, అది బాగా వైరల్ అయింది. సో అలా తను ఇంపాక్ట్ అయ్యాడు మిమ్మల్ని చూసి.
అట్లా అలా ఒక్కొక్క అంటే నాకు ఆ ఏజ్ గ్రూప్కి ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. ఆ డైలాగ్ ఈజ్ మోర్ ఇంటెన్స్. ఎంత ఉంటుంది ఒక పేజ్ ఉంటుందో ఒక హాఫ్ పేజ్ ఆల్మోస్ట్ 3.5 minutes 4 minutes సీన్ అది. మొనలాగ్ వన్ టేక్ అమేజింగ్. సింగిల్. అందుకోసమే అంత చదువుకుంటే పాటి నేను కూడా అట్లా యాక్టర్గా. సరే ఇట్స్ ఓకే మమ్మీ. అంటే మమ్మీలు మాత్రమే క్షమించగలరు. ఏ తప్పు చేసినా వాళ్ళే కదా, కొడుకు ఎదవైనా కూడా క్షమించాలి. అలాంటి కథ అదే ఇప్పుడు ప్రతిదీ దీనికి రిలేట్. ఇది అలా ఇప్పుడు ఎదవైతే నీకు మాత్రం కూడా ఒక క్యారెక్టర్ కదా. కాదు, ఎదవైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు అమ్మ. చంపేస్తుంది. ఆహా, అది చంపేస్తుందో ఏం చేస్తుందనే అది చూడాలి. మీరు చూడాలి. అది మీరు చూడాలి. అంటే చంపేస్తుందని ఎలా ఫిక్స్ అయిపోతున్నారు మీరు? ఓకే, చంపేసినా చంపొచ్చు, చంపకపోవచ్చు. ఇక్కడ మీరు ఒకటే సినిమా చూడాలి. మేజర్ సోల్ డైలాగ్ ఏంటంటే అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించింది. అంటే ఇక్కడ నేను ఏ కంట్రీ గురించి మాట్లాడతాను, ఇండియన్ మామ్స్ ఎలా ఉంటారంటే కొడుకు ఎదవైనా తాగుబోతైనా ఆడ దరిద్రుడైనా నీచుడైనా వాడి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొడుకు కానీ కూతురు, నేను కూతురు గురించి మాట్లాడుతున్నాను. అందుకే ఈ సినిమా చూడమని చెప్తున్నాను. వాళ్ళని చాలా కుండలో పెట్టుకొని చూసుకుంటా తల్లి. సో అట్లా ఈ సినిమా చూసిన తర్వాత మర్డర్ చేస్తుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎలా చూడాలో ఎలా ఉండాలో వాళ్ళు అర్థం చేసుకుంటారు డెఫినెట్గా. ఎస్. అండ్ లైక్ ఇప్పుడు యాజ్ ఎ డెబ్యూటీ డైరెక్టర్గా నిత్యాన్ని హ్యాండిల్ చేయడం ఓకే, ఎందుకంటే మనకి కలిసిపోతుంది. షూటింగ్లో ఎక్కువ ఆలోచించదు, తనకి ఏం కావాలి అది చిన్న వండి తినేస్తుంది, అంతే ఎక్కువ ప్రెజర్ ఇవ్వదు. కొన్ని పెద్ద ఆర్టిస్ట్లను కొంచెం హ్యాండిల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. లైక్ ఓకే, అదే నేను పెద్ద యాక్టర్స్ని చూస్ చేసుకున్నదే అందుకు. మనం ఏం చెప్పక్కల్లా, మనం వాళ్ళు మౌల్డ్ అయిపోతారు. మనకి ఏం కావాలి చెప్తే చాలు, ఈజీగా మౌల్డ్ అయిపోతారు. కార్తికేయ, నిత్య, మా వికాస్ వశిష్ఠ హీరో తను కానీ, మౌనిక కానీ కొత్తగా పరిచయం, వెబ్ సిరీస్ చేసింది కానీ బట్ సినిమాగా ఇది ఫస్ట్. షీ ఈజ్ ఆల్సో గుడ్ పెర్ఫార్మర్. చాలా మంది పెద్ద ప్యాడింగ్ ఉంది సార్, చాలా పెద్ద ప్యాడింగ్. అందువల్ల మేము ఫాస్ట్గా చిన్న సినిమా కాకుండా పెర్ఫెక్షన్తో చేయగలిగాం. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, అనుకుంటేనే వస్తుంది, చూస్తేనే వస్తుంది, రాస్తేనే వస్తుంది, చదివితేనే వస్తుంది. ఈ సినిమాకి మీరు ఏంటి అంటే తీసుకోవడానికి కావాలంటే చాలా ఉన్నాయండి. ఒకటనే ఉంది, మన రోజు పేపర్ చూస్తాం, అని చూసిన ప్రతిసారి అక్కడ ఏదైనా ఒక న్యూస్ కనపడినప్పుడు ఒక పెయిన్ వస్తుంది. అమ్మ వీడి వల్ల మగాళ్ళందరికీ కూడా ఒక మచ్చపడుతుంది కదా అనిపిస్తుంది కదా. ఇది నిజం సార్, టీవీలో అనిపించినప్పుడు అనిపిస్తుంది కదా. సో ఇలానే, సో దిస్ ఈజ్ వాట్ మనం అందుకనే మన కోసం చేసుకున్న సినిమా. ఎస్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగలందరూ మంచోళ్ళు, ఓకేనా? మంచోళ్ళు, ఖచ్చితంగా మంచోళ్ళు. ఎక్కడో కొంతమంది ఉంటారు అలా చేస్తే నిజంగా మొగలందరూ చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. అంటే మగ ఆడ ఎవరిని తప్పు పెట్టలేము. సిచ్యువేషన్స్ ఆడ మగ పక్కన పెడితే హ్యుమానిటీ, మానవ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. మనిషిగా పుట్టినందుకు, ఆడైనా మగైనా మనిషిగా పుట్టినందుకు మానవ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం పాటించి తీరాలి. పక్షుల ధర్మం పక్షులు చేస్తాయి, జంతువుల ధర్మం జంతువులు చేస్తాయి. సో మనిషి ధర్మం ఏంటి, దాన్ని పాటిస్తే చాలు. ఆడ మగ తేడా ఏం అవసరం. సో ఇది మేజర్గా సోల్ ఇది పాయింట్. నైస్. ఎన్ని డేస్ అయింది నిత్య నీ వర్క్ షాప్ ఎంత, ఎన్ని డేస్ మొత్తం వర్క్ చేసింది? 5 days. మొత్తం 5 days ఒక సాంగ్. సో మొత్తం కలిపి ఒక షూటింగ్ అంతా 40 daysలో అయిపోయింది సార్? 33 days. పెట్టినంత బడ్జెట్ ఓకేనా అంటే మీకు అనిపించింది? అంటే కొంచెం ఎక్స్టెండ్ అయింది కానీ ఇట్స్ ఓకే. సో అండర్ కంట్రోల్ అనుకోవాలి. అంటే కొంచెం లిమిటేషన్స్ అవుతుంటాయి కదా, ఓవర్ఫ్లో కొంచెం అవుతాయి, అది ఎలాగో తప్పదు. 10% అటు ఇటు. దిల్ రాజు గారిని ఎలా ఒప్పించారు సార్? నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడండి, శివరామ్ గారు. ఆయన మేజర్గా డిస్ట్రిబ్యూటర్. సో దిల్ రాజు గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి. సో అందువల్ల దిల్ రాజు గారిని కలిసి ట్రైలర్ చూపించాం. ఫస్ట్ ఎవరైనా సరే మన దగ్గర అట్లీస్ట్ ఏదో ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఊరినే ఏది పడితే పట్టుకెళ్ళి సార్ మీరు ఇది చేయండి అంటే ఎవరు చేయరు. ఈవెన్ ఆమని గారు, నా టీం ఎవరైనా సరే నా డైలాగ్ ఏంటి, నా కథ ఏంటి వింటేనే కదా. సో వాళ్ళు ఓకే ఇది బాగా చేయగలిగాడు ఓకే అనేది వాళ్ళు ముందుకు వస్తారు. ఆ రకంగా దిల్ రాజు గారు ట్రైలర్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ వాట్ అబౌట్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏమున్నాయి సినిమా ప్రాజెక్ట్స్? రిలీజ్కి ఉన్నాయి. ట్రెండింగ్ లవ్ అని ఒకటి లీడ్గా చేశాను, ఆల్రెడీ 2 songs కూడా రిలీజ్ అయ్యాయి.
మంచిగా వెళ్ళాయి. ఆ మూవీలో లీడ్గా చేశాను. అది ఏప్రిల్ అలా రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు MNOPలో ఒక మూవీ చేస్తున్నా, 90s ప్రొడక్షన్ ఉంది. దాంతో అది వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నైస్. ఇంకా ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి, వస్తాయి, మీరు చూస్తారు. షీ వాజ్ బిజీ యాక్ట్రెస్. ఓకే, అబ్బా అయిపోతుంది కూడా, అయిపోవాలని కోరుకుందాం, తప్పే ఉంది. లేదు ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నేను బిజీగా షూట్లో ఉన్నా అని చెప్పేసి అంటుంది. నిజమా కాదా? ఇదే చెప్పు, ఎప్పుడు ఫోన్ చేసి ఉంటాను షూట్లో ఉన్నా అని చెప్తావా? చెప్పను. ఇచ్చిస్తాను ఎప్పుడు చేస్తుంది, తను చేస్తుంది, మేబీ బిజీగా ఉన్నారు. నేను లిఫ్ట్ చేయను కదా ఫస్ట్. అండ్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ దీన్ని వైండప్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఆలోచిద్దామని. ఉన్నాయండి. ఐ హ్యావ్ 5 స్క్రిప్ట్స్ కంప్లీట్గా ప్రిపేర్గానే వచ్చాం. సో ఇది మనం ఓన్గా చేసాం కాబట్టి ఫస్ట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేయడం వల్ల సో ఒక లైఫ్ టైం హ్యాపీనెస్ అనేది గర్వంగా ప్రౌడ్గా చెప్పుకోగలిగే ఒక సినిమా అంతే. తర్వాత చేస్తామా చేయమా అనేది హూ నోస్. ఇది లైఫ్ టైం చెప్పుకోగలిగే ఒక సినిమా. ఒకవేళ నెక్స్ట్ చేస్తే ఏదన్నా థాట్ లైక్ వీళ్ళతో చేద్దాం ఫ్యాంటసీ. నేను ఇట్స్ ఐ హ్యావ్ ఫ్యామిలీ డ్రామాసే నా దగ్గర ఉన్నాయి. సో అది ఫుల్లీ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాస్, ఎంటర్టైనర్స్, దీని మీదనే నేను వర్క్ చేస్తాను. ఎవరైనా ఉన్నారో ఇట్లా మెయిన్ లెవెల్ ఫిక్స్ చేసుకున్నారా ఎవరైనా యాక్టర్లని? ఇంకా లేదండి, ఇంకా అదే ప్రయత్నాలు. ఇప్పుడు ఆమని గారిని అనుకుని వెళ్ళాము, ఆమె ఓకే చేశారు. అలాగే నెక్స్ట్ కథకి ఎవరు సూట్ అవుతారు ఫస్ట్ ఆ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగితే మేబీ ఇట్ విల్ హ్యాపెన్. అది ఎవరైనా కావచ్చు. మీ ఫేవరెట్ డైరెక్టర్తో యాక్టర్తో చేయాలని ఉందో? ఎవరైనా ఫేవరెట్ యాక్టర్ నేను సీన్ షార్ట్ కట్ యాక్షన్ చెప్పే హీరో అట్లా? అంటే అలా మనం వర్క్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేం కదా ఎవరి గురించి. నాకు ఇష్టమైన హీరో అంటే చైల్డ్హుడ్ నుంచి అంటే ఫస్ట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత వెంకటేష్ గారు, అది పవన్ కళ్యాణ్. సో ఇలా వచ్చింది. సో ఇంకా అందరినీ ఇంకా తర్వాత ఒక ఏజ్ దాటేసినాక ఒక పర్టికులర్ ఫ్యాన్ అలాగేమి ఉండదు. సినిమా లవర్ని బేసిక్గా. సో నాని సినిమాలు చూస్తాం, అందరు సినిమాలు చూస్తాం మేము. ఫస్ట్ వీక్లో ప్రతి ఇంచుమించుగా అందరు సినిమాలు చూస్తాం. నైస్. ఐ హోప్ యూ అండ్ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలి. 7th అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ కపుల్కి సింగిల్ టికెట్, కపుల్స్ వచ్చిన వాళ్ళందరూ సింగిల్ టికెట్ అనమాట. తప్పకుండా మంచి ఛాన్స్, అంటే లైక్ మంచి సినిమా చూస్తామని చెప్పేసి గుడ్ టాక్ ఉంటుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. టాటా సీ బాయ్.